కోయిలగూడెం పట్టణ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మన ఊరు 1983కి ముందు వరకు సమితి ఉండేది. సమితులు 1983లో పోయిన తర్వాత మండలిక వ్యవస్థ వచ్చింది. సమితులు అంటే 2 మండలాలకి ఒక సమితి ఉండేది. అంటే జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం కలిపి ఒక సమితిగా ఉండేది. అటు పక్కన గోపాలపురం, దేవరపల్లి కలిపి ఒక సమితిగా ఉండేది. మన కోయిలగూడెం ఈ మెట్ట ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో ముఖద్వారంగా ఉండి ప్రతి దానికి ఏ అవసరం వచ్చినా సరే ఏజెన్సీలో కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మెట్ట ప్రాంతం, ఇటు గోపాలపురం మండలం, అటు నల్లజర్ల మండలం, పోతవరం, ఇవన్నీ ఇక్కడికే వచ్చేవారు. అప్పటి వరకు బాగానే ఉండేది. జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం కలిపి ఒక సమితి, కోయిలగూడెం సమితిగా ఉండేది. జంగారెడ్డిగూడెం వాళ్ళు ఏం కావాల్సి వచ్చినా సరే కోయిలగూడెం వచ్చేవారు. సినిమాలకైనా సరే కోయిలగూడెం వచ్చేవారు. కానీ మారిన పరిస్థితుల్లో 1983 తర్వాత కోయిలగూడెం డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మరి ఇతరైన ఏ అవసరాల విషయంలో అయినా కావచ్చు, కోయిలగూడెం అభివృద్ధి విషయంలో వెనకబడిపోయింది. కారణాలు ఎతకట్లా, నేను కారణాల గురించి మాట్లాడట్లా. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా. జంగారెడ్డిగూడెం బ్యాంకులో ఒక ఆయన పనిచేసేవారు మేనేజర్గా. ఆయన పేరు ఒకినాల చంద్రశేఖర్. ఆయన జంగారెడ్డిగూడెంలో పనిచేస్తా కోయిలగూడెం రానున్న కాలంలో డెవలప్మెంట్ చెందుతుంది, చాలా పెద్ద సిటీ అవుతుందనే ఉద్దేశంతో జంగారెడ్డిగూడెం నుంచి వచ్చి మన కోయిలగూడెంలో బస్టాండ్ దాటిన తర్వాత నేనా శాంతి గారి కాంపౌండ్ పక్కన 56 సెంట్లు స్థలం ఆయన ఆ రోజుల్లో ఫ్యూచర్ ఆలోచించి 56 సెంట్లు స్థలం కొన్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 56 సెంట్లు ఎక్కడో ఆయనది అసలు విజయవాడ, అక్కడ కూడా కొనకుండా కోయిలగూడెం డెవలప్మెంట్ చెందుతుందనే ఒక ఉద్దేశంతో వచ్చి ఇక్కడ 56 సెంట్లు స్థలం కొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఉద్యోగం చేస్తా ఇక్కడ కొన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? కోయిలగూడెం దేదీప్యమానంగా ఒక సిటీ అవ్వబోతుందనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ పెట్టుబడి పెట్టి స్థలం కొన్నారు. అలాగే 1984 కావచ్చు, 86 అవ్వచ్చు, నాకు పూర్తిగా తెలియదు. అది బస్ డిపో వచ్చింది కోయిలగూడెం పట్టణానికి. అప్పుడున్న కలెక్టర్ బి దానం గారు మన ఊరికి బస్ డిపో ఇచ్చారు. కానీ ఆ బస్ డిపోని మనం నిలబెట్టుకోలేకపోవడం వల్ల పక్కన జంగారెడ్డిగూడెం పట్టణానికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మొదలు ఈ ఊరు రోజు రోజుకి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మరే ఇతర విషయాల్లో అయినా కావచ్చు, వెనకంజలోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు కోయిలగూడెం పక్కన జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం పక్కన గోపాలపురం అనేవారు. కానీ ఇవాళ ఆ పరిస్థితులు పోయినాయి. నేను నిన్నే ఒక ఊరు వెళ్ళా, వైజాగ్ వెళ్ళి ఏ ఊరు బాబు మీద అని అడిగారు. కోయిలగూడెం అని అడిగారు. కోయిలగూడెం అంటే జంగారెడ్డిగూడెం పక్కన అని అడిగారు. అంటే మనం ఆలోచించాలి. కోయిలగూడెం పక్కన జంగారెడ్డిగూడెం అనేవారు, కానీ ఇప్పుడు జంగారెడ్డిగూడెం పక్కన కోయిలగూడెం అంటున్నారు. కానీ నాకు చివుక్కు అనిపించింది. ఇంచుమించు 25 నుంచి 30 వేలు కలిగిన జనాభా కలిగిన కోయిలగూడెం పట్టణం ఏజెన్సీకి ముఖద్వారం. ఒకప్పుడు ఎవరైనా సరే హాస్పిటల్కి రావాలంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కోయిలగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్లు కావచ్చు, ఏదైనా సరే ఇంకా సీరియస్ అయినా సరే కోయిలగూడెం హాస్పిటల్స్కి వచ్చేవారు. కానీ వాళ్ళ పరిస్థితులు మారిపోయింది. మనకి గట్టిగా కడుపు నొప్పి వచ్చినా సరే, లేకపోతే విరోచనాలు అయినా సరే, వాంతులైనా సరే పక్కనున్న జంగారెడ్డిగూడానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది జనం పక్కనున్న జంగారెడ్డిగూడానికి వలస వెళ్ళిపోయారు. కొంతమంది అంటున్నారు
కోయిలగూడెం పట్టణంలో ఏముంది బతకడానికి అని అంటున్నారు. చాలా మంది ఈ ఊరు నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ బతుకుతున్నారు, అక్కడ వలస జీవులుగా బతుకుతున్నారు, మైగ్రేట్ అయ్యి. మనం ఆలోచించాలి. కోయిలగూడెంలో ఉన్నటువంటి ప్రజలందరినీ పేరు పేరున చేతులు జోడించి కోరుకుంటున్నా. ఇక్కడికి ఎన్నో వసతులు ఉన్నాయి, ఆ వసతుల్ని మనం నిలబెట్టుకోవాలి. ఎవరో ఏదో ప్రాజెక్ట్ వస్తుంది, మనకి ప్రాజెక్ట్ వస్తే మనం నిలబడాలి, కలబడాలి. ఏదైనా సరే ఇక్కడికి డెవలప్మెంట్ విషయంలో ప్రభుత్వం ఏదైనా సరే కోయిలగూడెం చుట్టుపక్కల ప్రాంతానికి తెచ్చిందంటే దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత కోయిలగూడెం పట్టణ ప్రజల మీద, యువత మీద, మహిళల మీద, మొత్తానికి కోయిలగూడెం ప్రజల మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి కోయిలగూడెం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రెండు చేతులు జోడించి సవినయంగా తెలియజేస్తున్నా. ఏదైనా సరే మన ఊరికి డెవలప్మెంట్ విషయంలో ఏదైనా ప్రాజెక్ట్ కానీ, ఏదైనా సరే కార్యాలయం కానీ, ఏదైనా సరే ఇక్కడికి వస్తే మనం నిలబడాలి. నిలబడి ఎవరైనా సరే అడ్డుగా తగిలితే వాళ్ళని అడ్డంగా తొక్కైనా సరే ఆ ప్రాజెక్టుల్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ కోయిలగూడెం ప్రజానికం మీద ఉన్నదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కోయిలగూడెంలో ఉన్నటువంటి ముఖ్యంగా యువతకి తెలియజేస్తున్నా. ఒకప్పుడు జంగారెడ్డిగూడెం నుంచి ప్రతి దానికి కోయిలగూడెం వచ్చేవారు. కానీ ఇవాళ స్కానింగ్ తీయించుకోవాలన్నా, ఎక్స్రే తీయించుకోవాలన్నా, కనీసం రక్త పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చినా సరే మనం జంగారెడ్డిగూడెం వెళ్లాల్సి పరిస్థితి వచ్చింది. లేకపోతే దూరంగా ఉన్నటువంటి రాజమండ్రి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ముఖ్యంగా యువతకి ఒకటే చెప్తున్నా, కదం తొక్కండి, మీరు పోరాడండి, నిలబడాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం వచ్చిందని అందరికీ తెలియజేస్తూ కోయిలగూడెంలో ఉన్నటువంటి అందరికీ, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి తెలియజేస్తున్నా. అలాగే నా ప్రాణ సమానులైన మాదిగ సోదరులందరికీ తెలియజేస్తున్నా. అలాగే ఈ కోయిలగూడెం మూలవాసులైనటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. మనం ఏదైనా ప్రాజెక్ట్ వస్తే మనం పోరాడాలి. పోరాడితేనే ఇక్కడ ప్రాజెక్టులు నిలబడతాయి. ఎందుకంటే ప్రాజెక్టులు వస్తే గద్దల్లో తన్నుకుపోవడానికి ఆ రోజు బస్ డిపోని ఎలాగైతే గద్దల్లో తన్నుకుపోయారో అలాగ తన్నుకుపోవడానికి కొంతమంది వేచి చూస్తున్నారు. కాబట్టి కోయిలగూడెంలో ఉన్నటువంటి యువతకి, ప్రజలకి, అన్ని కులాల వారికి, కుల సంఘాల వారికి, మతాల వారికి, ముస్లిం సోదరులకి అందరికీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా, ప్రాధేయపడుతున్నా. మనందరం పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది, పోరాడాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. కదం తొక్కాలి. కదం తొక్కి చెయ్య కలిపి చేతులు బిగించి పోరాడితేనే ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ నిలబడుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా. ఏదైనా ప్రాజెక్ట్ మనకి 5 కిలోమీటర్లోనో 6 కిలోమీటర్ల దూరంలో వస్తే దాన్ని ఆ ఊరి పేరు చెప్పరు, కొయ్యలగూడెం అంటారు. కోయిలగూడెం జాతీయ స్థాయిలో మనం మన పేరు నిలబెట్టుకోవాలి. ఏదైనా సరే ప్రజాప్రతినిధులు ఒక ప్రాజెక్ట్ తెచ్చారంటే ఆ ప్రాజెక్ట్ నిలబడాలంటే ఇవాళ కోయిలగూడెం పట్టణంలోని ప్రతి ఒక్కరికి ఆవశ్యకత ఉందని తెలియజేస్తున్నా. మరియు ఇంకొకసారి చెప్తున్నా, జంగారెడ్డిగూడెం పక్కన కోయిలగూడెం అనిపించుకుందామా, కోయిలగూడెం పక్కన జంగారెడ్డిగూడెం అనిపించుకుందామా, తేల్చుకోవాల్సినటువంటి సమయం, ఆవశ్యకత వచ్చిందని కోయిలగూడెం పట్టణంలో ఉన్నటువంటి అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ కథన రంగంలోకి రావాలి, పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కోయిలగూడెం, జై కోయిలగూడెం.